Premium triplex villas at Kollur, APR Projects. పరిస్థితి ఏంటి అప్పటి వరకు? అంటే చాలా కష్టాలు ఫేస్ చేసి ఉంటారు కదా ఇద్దరు కూడా. యా అన్న, అంటే జీరో నుంచి వచ్చాము. తిని తినక, ఉండటానికి లేక. గుడ్ లక్ ఏంటంటే కన్నా బిఫోర్ కూడా నాకు ఎక్కువ క్లాసెస్ ఉండే. ఓకే, నేను మంచి ఓకే, నాకు పర్ మంత్ ఇన్కమ్ వచ్చేది, బాగానే ఉండేటోళ్ళం. తను ఓకే అప్పుడప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఓకే సటన్ ఆఫ్ టైం, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బాగుంది. థర్డ్ డే సినిమా వచ్చింది, గుడ్, నాకు మంచిగా అనిపించింది. ఓకే పర్వాలేదులే, తను అంటే పడటం కూడా చాలా పెద్ద రోల్ పడింది స్టార్టింగే. ఓకే గుడ్, కానీ ముందైతే నేను క్లాసెస్ చెప్పాను, నాకు ఒక ఇన్కమ్ వచ్చేది. సో నేను దాంతో గెట్ ఆన్ అయ్యాం ఆ మంత్స్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే చేశాడన్న, మనం ఇలా చేస్తామన్న, అమ్మాయిలు మనం చేస్తామా. తర్వాత ఆ రోజు నైట్ నాకు కాల్ చేసి ఇట్లా మా అమ్మగారు చనిపోయారు, సో నాకు హెల్ప్ కావాలి అన్నాను. ఓకే అనేసి ఆ నైట్ టైం నాకు ఆ రోజే ఆ పిల్లోడు పరిచయం యాక్చువల్లీ. ఓకేలే హెల్ప్ అడిగాడు, కానీ నా దగ్గర ఉన్న గోల్డ్ మాత్రమే ఇచ్చా. చూడు నా దగ్గర డబ్బులు లేవు, నీ ఫ్రెండ్ ఎవరు ఉంటే పంపించు. అలానే గోల్డ్ ఇచ్చాను. తన పేరు వాసు. సో తనకి ఇచ్చి పంపా. ఆ తర్వాత థర్డ్ డే వెళ్ళి నేను కలిసి వచ్చాను అంతే. ఓకే, అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయడానికి అసలు జేబులో డబ్బులు లేవు? లేవు, మొత్తం కార్యక్రమాలు చేయడానికి. ఓకే, దానికి నేను ఇచ్చాను. అలా ఇంకెక్కువ కనెక్ట్. ఎప్పుడైతే గోల్డ్ ఇచ్చావో నీ మీద ప్రేమ పెరిగిపోయింది ఇంకా, అంతే కదా? ఆబ్వియస్ గానా, అంటే ఉంటది కదా అన్న ఇంకా. బట్ ఓకే, బట్ మీ ఇంట్లో ఇమిడియట్ గా ఒప్పుకున్నారా? మా ఇంట్లో ఎలాగో ఒప్పుకోరు కదన్నా. మా అమ్మ బండకేసి బాదుతానండి. నువ్వు రా ఫస్ట్, నేను బండకేసి బాదుతాను. ఓకే. ఆ తర్వాత మా పెద్ద బాబు పుట్టాడన్న, సుక్కు పుట్టినప్పుడు అప్పుడు మా అమ్మ మా నాన్న, యాక్చువల్లీ మేము 5గురు అక్క చెల్లెలమన్న. ఆ తర్వాత మా తమ్ముడు. మా ఇంట్లో ఫస్ట్ మనవడు అంటే నా కొడుకే సుక్కు. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనవడు పుట్టి, అసలు మా నాన్నకి మొగ్గ పిల్లలు అంటే చాలా ఇష్టం. అలా అని మా నాన్న 5గురు ఆడపిల్లలు కన్నాడు. లాస్ట్ లో పుట్టాడు 6వాడు. అప్పటికి మా అమ్మ పూజలు చేసి 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 పుణ్యంగా 5 తర్వాత లాస్ట్ లో పుట్టాడు. ఓకే. సో మా ఇంట్లో మా సుక్కు అంటే ఓకే, అంటే వాడే పెద్ద, అందరికి వాడే పెద్ద. నేను చిన్న, కానీ వాడు అందరికి పెద్ద. ఓకే, లాస్ట్ అమ్మాయి ఏమైనా కానీ ఫస్ట్ నువ్వే పెళ్లి చేసుకున్నావు? ఆల్రెడీ అయిందన్న, కానీ ఎవరికి పిల్లలు లేరు అప్పటికి. ఫస్ట్ నాకే. ఒక్కోసారి మా అమ్మ అనేది, దీనికి ముందు చేసిన అయిపోయింది, అందరికి పిల్లలు పుట్టేసేవాళ్ళు అని. నాకు పుట్టిన తర్వాత ఇలా పుట్టారన్న అందరూ, 3వకి 2వకి ఫస్ట్ ఇలా పుట్టారనమాట. ఓకే. ఆ తర్వాత అంటే మనకి చైల్డ్ మ్యారేజ్ ఉన్నప్పుడు 15 years కే మ్యారేజ్ అండి, బాబుని కనడం అన్నీ అయిపోయాయి. 15 years కి అయిపోయింది పెళ్లి? అయిపోయింది అన్న, అప్పుడు అలా అయిపోయింది. అంటే లవ్ ఇస్ బ్లైండ్ అంటారు. ఓకే. ఓ, బట్ బాబు పుట్టిన దాకా అమ్మ నాన్న రాలేదు? బాబు పుట్టిన తర్వాతే వచ్చారు? అవును, బాబు పుట్టిన తర్వాత. ఓకే, గుడ్. యాక్చువల్లీ అంటే ఆ ఫీల్ వేరన్నా. ఎంత అంటే లిటరల్ గా చెప్పాలంటే ఆ టైంలో బాగా చూసుకున్నాడు అనుకోండి, బాగా చూసుకున్నాడు. అంటే ఇప్పుడు బాగా చూసుకోవట్లేదా? బేసిక్ నేను ఉండట్లేదన్నా, లిటరల్ గా తనకి అందుబాటులో నేను ఉండట్లేదు. నా వర్క్ అంటే బేసిక్ ఏమైపోతుందంటే, తను లెగక ముందే నేను వెళ్ళిపోతాను, లేదంటే తను పడుకున్నాక నేను పడుకుంటాను, లేదంటే తను రాకముందే నేను పడుకుంటాను. టైం సెట్ అవ్వట్లేదు. ఇద్దరు ప్రొఫెషనల్స్ వేరు. తన బిజీలో తను ఉన్నారు, నా బిజీలో నేను ఉన్నాను. సో ఇద్దరం బిజీ ఉన్న. కొంచెం టైం పిల్లలు కేటాయిస్తాను. ఎప్పుడైనా సటన్ ఆఫ్ ఏదైనా ఈవెంట్ జరుగుతున్నా ఓకే నేను వస్తా అంటే ఓకే వచ్చేస్తే పిల్లల్ని తీసుకుని. ఎందుకన్నా 3 years బ్యాక్ స్పోర్ట్స్ ఈవెంట్ చేస్తున్నాను నేను. అయితే మనం లంచ్ చేసి ఎన్ని డేస్ అయింది తెలుసా? అవునా, ఎన్ని డేస్ అయింది, సరే వస్తారంటే వీళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చారన్నా. ఆ లంచ్ టైం ఒక 10 minutes, 10 కూడా కాదు, 5 minutes అంతే. తినేసి నేను వెళ్ళిపోయా. నేను చెప్పేసాను సార్ని చూసుకొని నేను వెళ్ళిపోతున్నానని. అంత బిజీ అయిపోయాను. అంటే నాకు నా ప్యాషన్ అన్న, నా వర్క్ అనేది నా ప్యాషన్. సో బాగా చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అంటే ధనరాజ్ వైఫ్ శిరీష కాదు, పలానా సిరి ఈవెంట్స్ హస్బెండ్ ధనరాజ్, అది కావాలి. వచ్చిందా? అదే ఆల్రెడీ వచ్చిందా? ఓకే, హ్యాపీ చాలా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.